హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో దుంపటి నగేష్ గారు మనతో ఉన్నారు. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా కొనసాగిస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రిగా. ఇక్కడ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇంతవరకు ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే. నాగేష్ గారు, ఇక్కడ ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది? మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఏమేమి పదవులు కొనసాగించారు సార్ మీరు? సార్, నా పేరు దుంపటి నగేష్, పాపటపల్లి మాజీ సర్పంచ్. 2006లో నేను సర్పంచ్గా గెలిచాను. 2006 నుంచి 2013 వరకు నేను సర్పంచ్గా కొనసాగాను. 2006లో నుంచి ఏదైతే పాపటపల్లిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 400 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 450 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఉమ్మడి గ్రామ పంచాయతీ, మా పంచాయతీ పెద్ద పంచాయతీ అండి, జీకే బంజరా, విఆర్ బంజరా, పాపటపల్లి ఉమ్మడి పంచాయతీలో 450 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టించాం. దాని తర్వాత రాజు విద్యా మిషన్లో స్కూల్ మాకు పాపటపల్లి 7th వరకు ఉండే, అది మంత్రి రామరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారి చొరవతోని ఇక్కడ హై స్కూల్ కూడా 10th వరకు కట్టుకోవడం జరిగింది సార్. దాని తర్వాత ఈ గ్రామ అభివృద్ధి కోసం ఏదైతే ఈ ఊరు జంక్షన్ కోసం ఇది చిమ్మపూడి, ఇది కామచికల్ రోడ్డు, ఇటు విఆర్ బంజారా బర్లగూడెం రోడ్డుకి ఈ 3 రహదారులు కూడా ఆ రోజుల్లో మేము దగ్గరుండి ఆ రహదారులు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది సార్. దాని తర్వాత మళ్ళీ ఏదైతే పాపటపల్లిలో ఒకప్పుడు ఈ గ్రామం ఫ్యాక్షన్స్ గ్రామం సార్, అది సిపిఐ కాంగ్రెస్ వర్సెస్ ఉండేది. అప్పుడు ఈ పాపటపల్లిలో మేము ఏదైతే ఈ ఊర్లో మంచిగా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి బొడ్రాయి, ముత్యాలమ్మ గుడి, రామాలయానికి ఎకరం ప్లేసి పీయటం, ఈ నడివుల్లో కబర్స్థానం ఉంటే కూడా వాళ్ళందరితో మాట్లాడి కబర్స్థానం తీపిచ్చేసి ఈ ఊరికి మంచి డెవలప్మెంట్ కోసం మేమందరం కూడా ఈ సర్పంచ్గా నేను ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోయి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక గుర్తింపు తెచ్చుకున్నాను సార్. నేను ఏదైతే ఈ మండలంలో రఘునాథపాలెం మండలంలో నాకు మండల అధ్యక్షుడు కావాలని ఒక బీసీ కమ్యూనిటీ నుండి నేను అడగడం జరిగింది సార్. నాకు మండల అధ్యక్షుడు కూడా మరి హైకమాండ్ నుంచి మరి ఏదైతే జిల్లా పార్టీ నుంచి నాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు సార్. మొన్న రైతు మార్కెట్ కూడా బీసీ నేను గత 1991 నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. మొన్న సీనియారిటీ ప్రకారంగా నాకు మార్కెట్ చైర్మన్ కూడా బీసీ గణన ప్రకారంగా అయితే బీసీ కులంగా ఇవ్వాలనుకుంటే రఘునాథపాలెం మండలంలో నాకు కాంగ్రెస్ పార్టీకి సీనియర్గా నాకు ఇవ్వాల్సి ఉండే బీసీకి, అది కూడా నాకు తీరని అన్యాయం జరిగినట్టు కాంగ్రెస్ పార్టీలో. దాంతోపాటు ఏదైతే కొంతమంది కొత్త పార్టీలు జంప్ అయి వచ్చిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ నుంచి కానించి సిపిఐ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఏదైతే మనకు వెంకటాపాలెం నుంచి వచ్చిన ఎర్లగడ్డ హనుమంతరావు అనే వ్యక్తి మొన్న తుమ్మల గారితో పాటు జాయిన్ అయ్యారు సార్. ఆయన గారికి మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ నాకు ఆ మార్కెట్ చైర్మన్ పదవికి నేను నోచుకోకుంటాను. కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీగా ఏదైతే నన్ను ఆ రోజు రేణుకా చౌదరి గారు, మరి రేవంత్ రెడ్డి గారు రఘునాథపాలెం మండలం నుంచి ఈ ఇన్ఛార్జిగా వైరా ఎల్డిఎం కోఆర్డినేటర్గా ఇన్ఛార్జి కూడా నాకు ఇవ్వడం జరిగింది. నేను కూడా అక్కడ కూడా రామదాస్ నాయకుని మరి అక్కడ ఉన్న వర్గాలందరినీ కూడా రామదాస్ సెట్ చేసేసి ఆడ కూడా నా కృషితో పాటు అక్కడ ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది సార్. దాని తర్వాత నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నన్ను మండలంలో బీసీని ఎదగకుండా చేస్తున్నారు సార్. దీని మీద నాకు చాలా బాధగా ఉంది. ఏదో ఒక రోజు నాకు ఏదైతే మాకు పైన ఇన్ఛార్జిగా వచ్చారో వాళ్ళ ద్వారా నా కష్ట సుఖాలు చెప్పుకుందాం అనుకున్నాను సార్. ఇదైతే 100% మేము కాంగ్రెస్ పార్టీగా 20 సంవత్సరాల నుంచి కష్టపడడం, దానికి మాకు ఒక గుర్తింపు లేకుంటుంది. దాన్ని మేము కూడా ఎందుకంటే ఇంత వర్క్ చేసుకొని ఈరోజు సార్ తుమ్మల నాగేశ్వర గారు ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ బూత్ కమిటీలు, ఇక్కడ మనకు సభ్యత నమోదాలు, మండల కమిటీలు అన్నీ వేసుకొని మొత్తం టోటల్గా చేసినాం సార్. తర్వాత ఈరోజు మాకు ఇంత మేము సభ్యతలు కూడా మీకు సెల్లో ఉన్నాయి సార్. మేము అన్నీ కూడా సెల్లుతోనే చేసాం. అవి కూడా దాదాపు పాపటపల్లిలో 550 సభ్యతలు చేసినాం సార్ మనం ఇక్కడ నా అధ్యక్షతన. మరి ఈరోజు మరి ఇంత కష్టపడ్డ మాకు ఇలా మండలంలో కానీ జిల్లాలో కానీ గుర్తింపు లేకుంటుంది సార్.
దీన్ని మాకు మేమైతే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఈ 6 పథకాలు కూడా మేము 100% ఇక్కడ నడుస్తున్నాయి సార్. ఏదైతే మనకు గృహజ్యోతి, 500 గ్యాసు, సన్న బియ్యం పథకం, దాని తర్వాత ఏదైతే మాకు పీజీ నుండి కేజీ వరకు విద్య గురించి కూడా మేము అన్నీ కూడా జనంలో తీసుకుపోతున్నాం సార్. దాదాపు ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలను 100% జనాలకు తెలియపరుస్తున్నాం. కానీ ఆ జనాల్లో కూడా మంచి ఉత్తేజం వచ్చింది. ఏదైతే రుణమాఫీ కానీ, తర్వాత ఈ దళిత మన రైతులకి పడే డబ్బులు కానీ అన్నీ కూడా మా దగ్గర పడుతున్నాయి సార్. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నిటి కూడా మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. కాకపోతే సీనియారిటీ ప్రకారంగా మమ్మల్ని పక్కకు పెడుతున్నారనే బాధ ఇది. మీ పై వారికి కూడా మేము మొన్న ఇన్ఛార్జి పంపించారు. జిల్లా అధ్యక్షుడు మన దుర్గాప్రసాద్ గారికి పెట్టమని చెప్పారు సార్. బీసీగా నేను కూడా మండల అధ్యక్షుడు కానీ, మార్కెట్ చైర్మన్ కానీ అరుణ్ నేను నన్ను ఇట్లా పక్క పెట్టడం చాలా నాకు బాధాకరంగా ఉంది. నేను కూడా ఈ మధ్య యాక్టివ్గా పోవాలన్నా కానీ నీకు జరిగిన అన్యాయం మళ్ళీ మాకు కూడా జరిగింది నగేష్ అన్న, నువ్వు కూడా హైకమాండ్ చెప్పడం జరిగింది సార్. ఇలా గవర్నమెంట్ కోసం ఎంతైతే మేము రాస్తారోకలు అరెస్టులు అయ్యి తుక్కగూడ మీటింగు, వరంగల్ మీటింగులకి అన్నిటికీ మేము సార్ జన సమీకరణ చేసి మండలాల్లో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ధర్నాలు చేసి దాడులు మా మీద కేసులు అయినాయి సార్. అట్లా టైంలో కూడా మేము ఎదుర్కొని ఇలా పార్టీ కోసం కష్టపడితే ఈరోజు మాకు సరైన గుర్తింపు మండలంలో లేదు, జిల్లాలో లేదు సార్. మాకు రేణుకా చౌదరి గారు మేడం గారు నాకు LDM కోఆర్డినేటర్ ఇస్తే కూడా నేను దాన్ని నా వంతు నాకు ఇచ్చిన ఏదైతే నాకు పెట్టిన బాధ్యతను నిర్వహించారు సార్. మాకు ఎందుకు ఇవాళ గుర్తింపు లేకుండా పోయిందో అని మేము బాధపడుతున్నాం. ఈ ఊర్లో కూడా సార్ చాలా డెవలప్మెంట్ చేసినాం సార్. ఇవాళ కాంగ్రెస్ వచ్చే ఏ పథకమైనా కానీ ముందు మేమే ఇక్కడ ఉండి అందరికీ తెలియపరుస్తున్నాం సార్. మొన్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని పెట్టిన కార్యక్రమం కూడా ఈ ఊరిలో చాలా గ్రాండ్గా సక్సెస్ చేసినాం సార్. ఏదైతే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మాకు 100% మేము ఇది ఇక్కడ మా విలేజ్లో కానీ మండలంలో కానీ అటెండ్ అయినాం సార్. కాకపోతే మా గుర్తింపు లేదనే బాధతోనే మేము చాలా వెనకబడి ఉన్నాం. మరి అది కూడా మీ తమరి విలేకరుల దృష్టికి, ప్రెస్ వారి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగేటట్టుగా ఏదైతే మీనాక్షి మేడం గారు, ఏదైతే నటరాజన్ గారు మేడం గారు ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని 2017 నుంచి కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలన్నారో అది మాకు చాలా సంతోషకరమైన వాతావరణంగా నెలకొన్నది సార్. అది 100% మాకు 100% మాకు బాగా మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. మేమైతే కష్టపడ్డందుకు మాకు ప్రతిఫలం దొక్కాలనే మా అందరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, జూనియర్లు కూడా కలుపుకొని పోతున్నాం సార్. అది మీరందరూ మాకు అవకాశం మీ మీడియా ద్వారా కానీ, ఇంకా మా కాంగ్రెస్ పార్టీ పై లీడర్ల ద్వారా, జిల్లా అధ్యక్షుడు కానీ, మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళందరి దృష్టి కూడా మండలంలో కూడా కొన్ని జరుగుతున్న సంఘటనలు ఇలా మీరు నమ్మరో సార్. ఈ పాపటపల్లిలో ఇందిరమ్మ కమిటీ వేస్తే నేను మాజీ సర్పంచ్ని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నాకు మండలంలో, గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీలో నా పేరు లేకుండా కొంతమంది మండల నాయకులు, కొంతమంది వాళ్ళు నన్ను కాకుండా చేశారు. దాంతోపాటు మరి ఇదే మండల కమిటీలో కూడా 11 మందిని వేస్తే అలా మండల బీసీగా నన్ను వేయకుండా నిన్నగాక మొన్న పార్టీలు మారిన వాళ్ళని ఒక 4గురికి ఒక్కొక్కళ్ళకి 4 పోస్టులు ఉన్నాయి సార్. ఒక్కొక్కరు టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళకి 4 పోస్టులు సార్. అంటే మరి సీనియర్ కాంగ్రెస్గా మేము కష్టపడడం మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము 4 పోస్టులు మన రఘునాథపాలెం సర్పంచ్ టీఆర్ఎస్ నుంచి రాగానే ఆయనకి 4 పోస్టులు సార్. ఏది ఇందిరమ్మ కమిటీ నెంబరు, మళ్ళా మార్కెట్ కమిటీ డైరెక్టరు, తర్వాత మండల కమిటీ నెంబరు, దాని తర్వాత SCCL ఒక్కొక్కరికి 4 పార్టీలు వచ్చిన వాళ్ళకి అట్లా ఒక్కొక్కరు 4 పదవులు, మార్కెట్ పదవులు కూడా సార్. పార్టీ మారిన వాళ్ళకి మార్కెట్ పదవులు వచ్చినాయి సార్. అట్లాంటి వాళ్ళకి వస్తుంటే ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీగా మేము జీర్ణించుకోలేక మేము చెప్పుకోలేకపోతున్నాం. ఇదేంటంటే ఇంకోసారి నాకు జరిగిన ఈ మండలంలో ఎవరు కూడా జరగవద్దని మా అందరికి ఉంది సార్. ఊరికి 10-20 మంది సీనియర్ కాంగ్రెస్లు వాళ్ళకి ఏమీ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారు మాజీ మంత్రిగా కొనసాగించడం జరిగింది సార్. ఈ ఖమ్మం జిల్లాను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు?
సార్ పువ్వాడ అజయ్ కుమార్ గారు మా రఘునాథపాలెం మండలంలో ఆయన గారు చేసిన అభివృద్ధి అరకొరే సార్. ఇక్కడైతే ఏం చేయలేదు సార్. ఆ రోజు ఏదైతే మా గ్రామ పంచాయతీలో మేము పోసుకున్న సీసీ రోడ్లు, మేము వేసిన స్కూల్ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు మేము కట్టినవి ఉన్నాయి సార్. ఇంతవరకు ఒక స్కూల్ అదనపు గది కానీ, ఒక అంగన్వాడీ బిల్డింగ్ కానీ, వాళ్ళకు ఒక విద్యా వాలంటీర్లు కానీ, లేకపోతే ఆరోగ్య కార్యకర్తలు కానీ, లేకపోతే మనకు ఇక్కడ ఈ ఊళ్ళో ఏ ఒక్కటి కూడా ఈ అజయ్ కుమార్ గారి వల్ల, మాజీ మంత్రి అజయ్ కుమార్ వల్ల ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు సార్. ఇక్కడ జరిగింది కూడా కేసీఆర్ రామరెడ్డి వెంకటరెడ్డి గారి టైంలో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు తుమ్మల గారి టైంలో కూడా మాకు సార్ ఆయన గారు మాకు ఎత్తిపోతల పథకం లిఫ్టికేషన్ ఒకటి ఇక్కడ శాంక్షన్ చేసిండు. అది కూడా కొద్దిగా అది సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇచ్చారు సార్. ఇప్పుడు మాకు మంచుకొండ నుంచి కూడా ఇవాళ ఎత్తిపోతల పథకం ఏదైతే డీప్ కెనాల్ వెంకటాపాలెం నుండి ఇవాళ మాకు చెరువులు కూడా నీళ్లు ఇప్పుడు ఒక 3 చెరువులు నింపారు సార్ మొన్న. ఇవాళ మాకు 100% తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మాకు మంచి అభివృద్ధి జరుగుతుంది సార్. ఇవాళ రోడ్లు కానివ్వండి, ఇవాళ మాకు సంబంధించిన రైతు బంధువు కానివ్వండి, అన్నీ కూడా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మంచిగా మాకు అన్ని రకాలుగా మాకు డెవలప్మెంట్ చేస్తారు సార్. మాకు వచ్చిన మండలానికి నిధులు కూడా బాగా ఎక్కువ వచ్చాయి. ఈరోజు మండలంలో అన్ని మండలాలు చూసుకుంటే మా మండలం చాలా నిధుల విషయాలు బాగుంది. కాకపోతే సీనియర్ కాంగ్రెస్ నాయకులకే అన్యాయం జరుగుతుంది సార్. మాకైతే అజయ్ కుమార్ గారు అయితే ఇక్కడ మాకు చేసింది అయితే ఏం లేదు సార్. ఈ ఊరికి చెప్పుకోవాల్సిన అయితే ఏం లేవు. అది ఆయన సొంతంగా మాకు ఫండ్స్ ఇచ్చేది కూడా ఏంటి సార్. భక్తరామదాస్ ప్రాజెక్టు ఇక్కడనే కదా స్థాపించింది. దాన్ని పూర్తి చేసింది కదా ప్రభుత్వమే అంటున్నారు. మీరు వచ్చిన తర్వాత మేము అంటున్నారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో పూర్తయిందంటారు సార్? ఏదైనా భక్తరామదాసు ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే గవర్నమెంట్లో ఆ రోజు ప్రపోజల్ మొదలుపెట్టి సెట్ చేశారు సార్. దాని తర్వాత మళ్ళా దీన్ని కావద్దు, చేయొద్దు, తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు రావద్దు అని చెప్పేసి ఏదైతే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు దీన్ని కాంట్రాక్టులు కూడా వర్కులు చేయకుండా దాన్ని ఆపడం జరిగింది సార్. అయితే ఆయన గారు ఏదైతే బుగ్గవాగు మీద మాకు ఆగిపోవడం కారణం, ఆ నీళ్ళు రాకపోవడం కారణం కూడా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ దీంట్లో విఫలమైందని మేము చెప్పొచ్చు సార్. ఇంకా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడ మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం మీరు చాలా కృషి చేశారని తెలిసింది. తుమ్మల నాగేశ్వరరావు గెలుపులో కూడా మీ కృషి ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు సార్. మీరేమో పార్టీల గుర్తింపు లేదంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం ఉంటారు సార్? మాకు ఇప్పుడున్న మేము ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడించడం కోసం మా శావశక్తు మా కృషి చేశాం సార్. యాక్చువల్గా తుమ్మల నాగేశ్వరరావు గారికి టికెట్ వచ్చిందంటే మేము చాలా సంతోషపడ్డాం. తుమ్మల గారి వల్ల మాకు 100% మా మండలం అభివృద్ధి అయింది. మాకు కూడా మేము కష్టపడ్డాను గుర్తిస్తాం అనుకున్నాం సార్. మరి కొంతమంది ఏదైతే మండలంలో కొంతమంది జాయిన్ అయ్యి కొంతమంది కొత్త ఏరియా మండలాలు వచ్చి మా మండలంలో కొద్దిగా మా మీద ఏం రాకుండా మమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు. దాన్ని మేమేంటంటే తుమ్మల గారికి అయితే తెలియదు సార్. తుమ్మల గారికి తెలియకుండా తుమ్మల గారికి ఆయన గారికి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పి తుమ్మల గారికి మా మీద లేనిపోని అభివాదం చేయటం, నగేష్ కొద్దిగా ఇట్లా అట్లా అని చెప్పేసి సార్ దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని పక్క పెట్టడం జరిగింది సార్ మండలంలో. ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ వచ్చేసి 2 సంవత్సరాలు కావుతుంది సార్. ఇంతవరకు మా గ్రామ పంచాయతీలో మరి మాకు ఎలాంటి కూడా గుర్తింపు లేదు సార్. మరి నిన్నగాక మొన్న వచ్చిన కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు సార్. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే 10 రోజుల ముందు ఎంపీ ఎలక్షన్లోకి అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ 10 రోజుల ముందు జాయిన్ అయిన వాళ్ళు ఈ ఊళ్ళలో ప్రతి ఊళ్ళలో సార్ ఈ రఘునాథపాలెం మండలంలో 39 పంచాయతీలలో ఇదే సేమ్ సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీలని 1-2-3 కొద్ది గొప్ప అన్ఎడ్యుకేషన్ వాళ్ళని, లేకపోతే కొద్ది గొప్ప కొన్ని మీకు టీవీ ముందు చెప్పకూడదు సార్, కొన్ని అట్టటి వాళ్ళని ఎంబడేషన్ తిరుగుతున్నారు. అది కొద్దిగా మాకైతే జీర్ణించుకోలేకపోతున్నాం సార్. ఇదైతే మండలంలో ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా మాకు కొద్దిగా ఇబ్బంది అయ్యే వాతావరణం సార్ మండలంలో. ఎందుకంటే 100% ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్లో పెట్టి జూనియర్లని మనం చేయడం వల్ల. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే రానున్న కాలంలో భవిష్యత్తు ఉంటుంది, పదవులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మీరేమో మమ్మల్ని గుర్తిస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మంత్రి గారు గుర్తిస్తలేరా? ఇక్కడ ఉన్న నాయకులు, మీ మండల నాయకులు గుర్తించట్లేరా మిమ్మల్ని? సార్ ఇక్కడ టోటల్గా ఏంటంటే తుమ్మల గారికి మేము
అత్యంత దగ్గర తెలుసు. మాజీ సర్పంచ్ నగేష్ గారు రాండి అని పిలిచేవాడు టీడీపీలో ఉన్నప్పుడు కానీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఈరోజు ఆయన గారు మమ్మల్ని పిలిచే పరిస్థితి లేకుండా పోతుందంటే మండలంలో కొంతమంది టీం అయ్యి ఆ మండలంలో కొంతమంది సార్కి చెవులు కొరకటం, కొంతమందికి సార్కి చెప్పడం వల్ల తుమ్మల గారు కూడా మరి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి చూస్తాను కానీ కష్టపడ్డ వ్యక్తులను గుర్తించట్లేదని మాకు ఒక అభియోగం ఏర్పడుతుంది సార్. ఓకే, ఇక్కడ గతంలో వరదలు వచ్చినప్పుడు వరద బాధితులకు చాలామందికి ఇక్కడ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? సార్ మేమైతే 100% మా దగ్గర ఇక్కడ ఉన్న లొకేషన్లో ఇక్కడ వరద వచ్చి ఏం జరగలేదు సార్. మేము కొద్ది గొప్ప రైతులు వారి అని కొట్టకపోతే కూడా ఆ రోజు అగ్రికల్చర్తో మాట్లాడి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో అని మన ఏదైతే తుమ్మల గారు మా మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కాబట్టి మా సార్ మంత్రి గారు స్పందించిండు. ఒక 100% మంత్రి గారు రావాల్సిన మా అందరికి కూడా మేము ఇప్పించినాం. మా మంత్రి గారు ఖమ్మంలో కూడా ఫ్లడ్ వచ్చి కొట్టపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా 100% మాకు శిబిరాలు ఏర్పాటు చేసి అన్నదానాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నీ కూడా మేము చేసాం సార్. మంత్రి గారు అయితే ఇక్కడ కూడా అలాంటి మనం చెప్పకూడదు సార్. మంత్రి గారు అయితే మాకు మంచి ఓకే సార్. కాకపోతే ఏంటంటే కొంతమంది మాకు పడినోళ్ళు మా పార్టీ పడినోళ్ళు చెప్పొచ్చు సార్. మంత్రి గారు అయితే ఇక్కడ కూడా ఒకళ్ళకి కూడా ఏమీ ఆగలేదు సార్. అందరికీ ఏదైతే వాళ్ళకి ల్యాండ్ చేను కొట్టకపోయిన వాళ్ళు పత్తి మిర్చి వాళ్ళకి మనం గవర్నమెంట్ వచ్చే నిధులు ఇప్పించాం సార్. సార్ ఇక్కడ ఖమ్మం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరంగా చూసుకుంటే 3 నాయకులు ఉన్నారు. పొంగులేటి కానీ, తుమ్మల కానీ, బట్టి కానీ, వీళ్ళంతా కూడా మంచి పొజిషన్లో ఉన్నోళ్ళు, మంచి విలువైన పదవులలో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా అనుభవమైన వాళ్ళు ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాను ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్? సార్ మాకు ఏంటంటే 3 మంత్రులు కూడా ఇవాళ బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు అసలు మాకు 100% సార్ మాకు ఈ జిల్లాలోకి ఆ పదవి రావడం అనేది మా అదృష్టంగా అనుకుంటున్నాం సార్. దాంతోపాటు మరి సీనియర్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటాం. ఇంకా మాకు మన జిల్లాకి ఉమ్మడి జిల్లాకి అదృష్టం అనుకుంటుంది సార్. దాంతోపాటు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసలు ఆయన గారు మంత్రి కాకతల్లే సొంతంగా కూడా తిరిగి చేసిన వ్యక్తి, కొద్దిగా జనంలో పట్టున్న వ్యక్తి. తుమ్మల గారు కానీ, బట్టి గారు కానీ, ఇటు శ్రీనివాసరెడ్డి గారు కానీ 100% ఖమ్మం జిల్లాలో ఇవ్వాలి సార్. ఇప్పుడు కొంతమంది మాజీ టీఆర్ఎస్ మంత్రులు ఏం చేశారంటే ఇది మిరికిడి లైట్లు పెట్టడం, చిన్న బల్బులు పెట్టి షో చేశారు సార్. ఇవాళ మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ మా మంత్రులు ఏం చేస్తారంటే సార్ ఏది చేసినా 100% గుర్తుండిపోయి సార్. 100-200 సంవత్సరాలు గుర్తుండేట్టుగా ఇలా మన మున్నేరు మీద సైడ్ వాల్స్ అయితేంది, మరి మన తీగల వంతెన అయితేంది, ఈరోజు ఖమ్మంలో ఏదైతే చెరువులు ఇలా చెరువులకి ఖమ్మంలో ఉన్న చెరువులకి డీప్ కట్ నుంచి నీళ్ళు రావడానికి అయితేంది, ఇలా మరి ఖమ్మంలో పామాయిల్ అభివృద్ధి అయితేంది, పామాయిల్కి సంబంధించిన మిల్లులు ఈరోజు పామాయిల్లో ఎంత ఇన్కమ్ ఉంటుందని ఒక రైతు బిడ్డగా మా తుమ్మల గారు చాలా ఇది చేస్తున్నాడు. ఇలా మెడికల్ కాలేజ్ సార్, మీరు నమ్మరో ఇలా మెడికల్ కాలేజీ 35 ఎకరాలు భూమి, ఇలా మన కోర్టుకి, ఇలా స్టేడియానికి, తర్వాత స్వామినారాయణ స్కూలు, ఇస్కాన్ టెంపుల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్. ఖమ్మంలో ఇలా మిలిటరీ వాళ్ళకి 2 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్, ఇది వాళ్ళ మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్కి, ఇలా టోటల్గా రఘునాథపాలెం మండలాన్ని చాలా అభివృద్ధి. ఇలా ఆ రింగ్ రోడ్లు కూడా ఇలా చాలా వేగవంతంగా నడుస్తున్నాయి సార్. తుమ్మల గారు ఎప్పుడైతే ఈ బట్టి గారు శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లాకు వచ్చిన తర్వాత అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో స్లోగా నెత్తినడక నడిచిన దాన్ని కూడా ఈరోజు స్పీడ్గా నడుస్తున్నాయి. ఈరోజు రైతులతో కూడా కమిట్మెంట్గా మన పైపులు కూడా అందరు రైతుల్ని పంటున్నా కానీ ఒక తుమ్మల గారు విజనున్న వ్యక్తి అని చెప్పేసి ఇలా బట్టి గారు కూడా మొన్న నిజంగా సార్ చెప్పాలంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మన ఖమ్మం నియోజకవర్గానికి రఘునాథపాలెం మండలానికి ఇన్ని వేల కోట్లు వచ్చినాయంటే మన ఆర్థిక శాఖ మంత్రి మరి బట్టి విక్రమార్క గారు కూడా మాకు చాలా అందించాడు సార్. ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా మాకు అడగగానే ఈరోజు ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని పిలిచి ఎంబటే మనకి పలానా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో మాకు కావాలంటే ఆర్డీఓ గారు కూడా తుమ్మల గారి మాట కాదని మరి కాదనుకుంటా ఇవాళ మాకు ఇన్ని ల్యాండ్స్ ఇవ్వడం కూడా చాలా అదృష్టం సార్. ఖమ్మానికి అయితే సార్
మా రఘునాథపాలెం మండలం తుమ్మల గారు ఒకటే అన్నాడు సార్, మరో కోకపేట చేస్తా, హైదరాబాద్లో ఉన్న కోకపేట ఉంది, మన రఘునాథపాలెం మండలం అట్లా అవుతుంది. రేపు ఇది మనకు ఏదైతే రఘునాథపాలెం నుండి స్కోడా నుండి రఘునాథపాలెం మండలం స్కోడా నుండి మంచుకొండ వరకు బూడిదంపాడు వరకు అలా 4-వే లైన్ కూడా స్టార్ట్ అయింది సార్. మంచిగా అభివృద్ధిలో అయితే మాకు ఎక్కడ కూడా తుమ్మల గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి గారు కానీ మేము తీసాము సార్. కాకపోతే కొంతమంది సీనియర్ కాంగ్రెస్కి మింగుని పడిన వ్యవహారం ఉంది. ఇది ఒక ఖమ్మం నియోజకవర్గం కాదు, మిగతా నియోజకవర్గాలు కూడా సేమ్ నడుతున్నాయి సార్. అది కూడా మేము కూడా మాకు చెప్పుకోలేక మాకు ఎప్పుడు టైం అవుతుంది ఎప్పుడు అంటే మొన్న పైనుంచే మన మీనాక్షి మేడం గారు మీనాక్షి నటరాజన్ మేడం గారు ఆ రోజు కూడా ఒక 4 కమిటీ వేసేసి ప్రతి జిల్లాకి మీరు పోవాలి, జిల్లాలో కూడా 100% ఇక్కడ వర్గాలు లేకుండా చేయాలని చెప్పేసి అది మన మేడం గారు అల్టిమేట్ జారీ చేస్తే మొన్న తుమ్మల గారి మీటింగ్ పెట్టారు. జిల్లా అధ్యక్షుడికి బాధ్యతలు అప్పచెప్పారు అన్నారు. జిల్లా అధ్యక్షుడు మీరు ఎవరెవరు ఏ పదవులు కావాలంటే మీరు కోరుకోండి అని చెప్పేసి మీరు ఎన్ని కులాలు ఉన్నాయని కులాలకు పేరు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. రేపు మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాం. అది ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా. సరే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్నాడు. ఒక్క రైతు కూడా తృప్తిగా లేరని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్. రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, 500 బోనస్ కూడా పడతలేదు అంటున్నారు. మరి మంత్రి గారు ఆ రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు సార్? తుమ్మల నాగేశ్వర గారు మా మంత్రి గారు ఆల్రెడీ 500 రూపాయల బోనస్ మా ఊళ్ళో అందరికీ పడ్డాయి సార్. ఇది ఒక విలేజ్ కాదు సార్, రఘునాథపాలెం మండలం కానీ ఖమ్మం ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజ్ల మండలాలందరూ కూడా పడ్డాయి సార్. తర్వాత మొన్న వేసంగి ఓట్లు కూడా మొన్న మిల్లర్తో మాట్లాడి 100% మిల్లర్లకి కలెక్టర్లని మొత్తాన్ని అల్టిమేట్ జారీ చేస్తారు. మొత్తం మిల్లర్స్ అన్ని కూర్చోబెట్టి అన్ని మిల్లర్లు కూడా పిలుపునిచ్చారు సార్. వాళ్ళ మిల్లర్లు కూడా మొన్న ఒడ్లు మొత్తం కూడా కొన్నారు సార్. ఎక్కడ కూడా కాకపోతే ఏదైనా తాళున్నా లేకపోతే ఏమన్నా ఏదైనా సంబంధించిన ఉంటే దాన్ని జల్లెడబట్టండి, తర్వాత వాటర్లు వేసి చూసి దీన్ని తేమ శాతం ఎక్కువ ఉన్న వాళ్ళని దాన్ని ఎండబెట్టమని చెప్పి కలెక్టర్ గారు మా పాపడపల్లి వచ్చి కూడా మొన్న రైతులతో మాట్లాడి మిల్లర్తో మాట్లాడి మాకు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా రైతులకి సాల్వ్ చేశారు సార్. మళ్ళీ దాని తర్వాత రైతు బంధువు కూడా సార్ 100% మా దగ్గర రైతు బంధువు పడ్డది సార్. కొంతమంది బ్యాంకులు ప్రాబ్లం ఉండవు, లేకపోతే వాళ్ళు కొద్దిగా ఏరియా కార్డు ఉండవు, వాళ్ళన్నీ కూడా ఇది రేషన్ కార్డు లేని వాళ్ళు వాళ్ళన్నీ కూడా అవి కూడా సాల్వ్ చేస్తున్నారు సార్. దాంతోపాటు ఏదైతే తుమ్మల గారు మా మండలంలో ఏది రుణమాఫీ సార్, రుణమాఫీ 100% సార్ మా దగ్గర అయినాయి సార్. కాకపోతే 1-2 ఇదే చెప్పలేదు సార్. కొన్ని ఆధార్ కార్డు ప్రాబ్లమ్స్ ఉండవు, రేషన్ కార్డు ప్రాబ్లమ్స్ ఉండవు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండేవి, కొన్ని ఆగినాయి కానీ సార్ మాకైతే 99% పడ్డాయి సార్. 1% అనేది మీకు తెలియదే ఉంది, రైతు అందరికీ కూడా న్యాయం జరగదు. తుమ్మల గారు అయితే మాకు 100% మాకు మండలంలో మాకు న్యాయం జరుగుతుంది సార్. నిజంగా మాకు తుమ్మల గారు సీనియర్ నాయకుడు కాబట్టి మాకు మంచిగా ఉంది సార్. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు మూసి కూడా సంవత్సరం దాటిపోయింది సార్. ఇక్కడ మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఉంది సార్. వాళ్ళు ప్రజలకు కూడా అందుబాటులో ఉండట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు కావట్లేదు, కేంద్ర నిధులు కూడా అయిపోయినాయి సార్. మరి ఇక్కడి నుంచి 3 మంత్రులు ఎంఐఎంలు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నాడు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, సర్పంచ్ పదవులు ఎప్పుడు వస్తాయి, అభివృద్ధులు ఎప్పుడు జరుగుతాయి గ్రామ పంచాయతీ సార్? ఏదైతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు 100% పెట్టాల్సి ఉండే, మరి గవర్నమెంటు ఏదైతే మా పథకాలు 6 పథకాలు కొన్ని అన్నీ కూడా రిలీజ్ అయిన తర్వాత దీన్ని కొనసాగిద్దామనే ఆలోచనతో వాళ్ళు ఇప్పుడు 1 by 1 ఆల్రెడీ ఏది కరెంట్ అయితే గ్యాస్ అయితే ఇందిరమ్మ ఇల్లు మొన్న ఆల్రెడీ ఊరికొక 30 ఇల్లు, అంటే పెద్ద పంచాయతీకి ఒక 1500 ఓట్ల వాళ్ళకి 30 ఇల్లు, 500 ఓట్ల వాళ్ళకి 20 ఇల్లు, ఇట్లా అన్నీ కేటాయించారు సార్. ఆల్రెడీ తుమ్మల గారు సమక్షంలో ఇందిరమ్మ ఇల్లులు కానీ రేపు సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలి, మాది కాంగ్రెస్ పార్టీ 100% గెలవాలంటే ఈ పథకాలు మన అన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే కొద్దిగా గొప్ప మనం ఓటాడు నాకు మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడైతే స్పెషల్ ఆఫీసర్ పాలన కూడా సార్, మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటారు. మాకు కేంద్ర గవర్నమెంట్ నిధులు లేవు, స్టేట్ గవర్నమెంట్లు వచ్చే నిధులే ఈ కరెంటు బిల్లులు, ఈ పంపు బిల్లులు, ఈ ట్యాక్సులు వీటికే సరిపోతున్నాయి, గ్రామ పంచాయతీ గుమస్తాలకి ఈ గ్రామ పంచాయతీ వాళ్ళకి దొరుకుతున్నాయి అని చెప్పేసి అన్నారు. సరే, అదైతే వాస్తవానికి అయితే మాకు మన ఊళ్ళల్లో విలేజ్లలో చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడాయి సార్. సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మాకు 100% డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది. ఇదైతే మాకు ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఉంది. మరి సెక్రటరీ కూడా మాకు మోటార్ కాలిపోయినా కానీ ఏదైనా సైడ్ కాలువలో మట్టి తీయాలన్నా కానీ
సిల్ట్ తీయాలన్నా కానీ తీసే పరిస్థితి లేదు, డబ్బులు లేవు అంటున్నారు. మీరు పెట్టండి, మీరు చేయండి అని చెప్పేసి మీరు కాంగ్రెస్ అధికారులు ఉండంటే మేము అన్నాం, మీరు గవర్నమెంట్ ఉన్న వరకు పెట్టండి, మిగతా ఏదైనా ఉంటే మీ గ్రామ పంచాయతీలు అంతా చేసుకుని చేస్తామని చెప్పేసి ఈ మధ్యకాలంలో మోటార్ కాలినా కానీ ఆ మోటార్ కూడా మేమే అల్లిచ్చా, కొన్ని మోటార్లు కూడా కొత్త మోటార్లు తెప్పించి గ్రామ పంచాయతీలు నడిపిస్తాం సార్. గ్రామ పంచాయతీలు ఎలాంటి ఇబ్బంది లేవు సార్. కాకపోతే ఏంటంటే చిన్న చిన్నవి అయితే ఒకటి రెండు ఉంటాయి, అవి కూడా మేము సాల్వ్ చేసుకుంటున్నాం సార్. సార్ ఇక్కడ మంత్రి గారి కాన్సెన్సీ అంటే నియోజకవర్గంలోనే మొత్తం కూడా డ్రగ్స్ మాఫియా బాగా జరుగుతుందని చెప్పేసి యువత మొత్తం కూడా చిన్న భిన్నం అవుతున్నారని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్పడం జరుగుతుంది సార్. మరి ఆ నిర్మూలన కోసం మంత్రి గారు ఎలాంటి కృషి చేస్తున్నారు, ఇక్కడ ఉన్న యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మా దగ్గర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల్రెడీ సిపి గారికి, ఏసీపీ గారికి, ఇక్కడున్న పోలీస్ అధికారులందరికీ, ప్రతి మండలం ఉన్న పోలీస్ అధికారులు కూడా, ఇంటెలిజెన్సీ వాళ్ళకు కూడా ఒకటే చెప్పాడు సార్, ఎవరే తప్పు చేసినా డ్రగ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా సంబంధించిన గంజాయి కానీ ఏదన్నా తక్కువ పట్టుబడితే పార్టీ తరపున నేను ఎవరికి సపోర్ట్ చేయను, అది 100%. పోలీసు వాళ్ళకి మాత్రం 100% చెప్పింది సార్. దొరికిన వాడిని మాత్రం కేసు పెట్టకుండా వదిలిపెట్టకండి. మీరు ఇది నేను గవర్నమెంట్కి ఉన్నా, నా గవర్నమెంట్లో నేనున్న మంత్రి పదవులు ఇలాంటిది కూడా జరగద్దు. మా దగ్గర అయితే సార్ ఈ పాపటిపల్లి పంచాయతీలో అయితే ఇక్కడ పేకాట కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఏది కూడా ఇక్కడైతే లేదు సార్. మా యూత్ కూడా బాగుంది. దానికి మేము కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా బాగానే తిరుగుతున్నారు సార్. ఈ స్పెషల్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు తిరుగుతున్నారు, ఎక్స్చేంజ్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు సార్. ఇక్కడైతే మన మంత్రి గారి మండలంలో అయితే మాకైతే జరగలేదు. కొన్ని విలేజ్లో ఏమన్నా మెయిన్ విలేజ్ జరిగితే జరగవచ్చు కదా సార్, మా కాడైతే లేదు. ఇప్పుడు అంటే అధిష్టానం గుర్తిస్తే సార్ మీరు ఏ పదవి ఆశిస్తున్నారు? సార్ నేను అధిష్టానానికి అయితే నాకు ఒకటే కోరిక సార్, ఈ పాపటపల్లి గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పోటీ చేశా. పోయిన ఫీల్డ్లో పోటీ చేసి అధికార పార్టీ నా మీద 2,000, 3,000 పెట్టి అధికార హేమంతో నా మీద పోటీ చేసి గవర్నమెంట్ ఉందని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి చికాకు చేశారు సార్ అప్పట్లో. దానివల్ల నాకు దాదాపు 420 ఓట్లు వచ్చినాయి సార్. ఉన్న 1,550 ఓట్లో 420 ఓట్లు వచ్చాయి. నేను చాలా భయభ్రాంతులు చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిలబడటానికి కూడా నేను మాది టీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ టీడీపీ పొత్తులో ఒక క్యాండిడేట్ పెడితే నైటే బెదిరిస్తే పారిపోయాడు. మళ్ళీ నేను డమ్మీ క్యాండిడేటేనా, నేను ఆ రోజు కూడా నేను పార్టీ కోసం నిలబడతాను, కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి నిరూపించుకున్నా సార్. ఆ రోజు నేను దాదాపు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా నేను కూడా ఓడిపోయినా. మరి ఇప్పుడు అధికారం పార్టీ ఉండి నేను ఇంత కష్టపడి ఈసారి ఓడిపోయిన నగేష్ని గెలిపించాలని చెప్పేసి నేను అందరూ కూడా చేతులెత్తి దండం పెట్టి అందరిని అడుగుతున్నాను సార్. ఈ ఒక అవకాశం ఇవ్వండి. ఒక సర్పంచ్గా నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటున్నా. మీరందరూ కూడా ఒక అవకాశాన్ని పోటీ చేసి ఓడిపోయిన కాబట్టి నాకు ఒక అవకాశం అని చెప్పాను సార్. నేను మొన్న మార్కెట్ చైర్మన్ కూడా నేను పెద్దలకు చెప్పాను. పెద్దలు మమ్మల్ని పక్క పెట్టారు. ఎందుకంటే మాకంటూ గాండ్ ఫాదర్ లేదు సార్. ఒకప్పుడు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, రాధాకిషోర్ గారు ఉన్నప్పుడు మనకి వాళ్ళ సర్పంచ్ ఇచ్చి గెలిపించారు. ఈరోజు కూడా మేము ఏమన్నాడు సార్, తుమ్మల గారికి మాకు ఒక అవకాశం, సీనియర్ కాంగ్రెస్ పార్టీగా ఈ గ్రామంలో నేను కష్టపడుతూ 2006 నుంచి సర్పంచ్ చేసుకుంటూ నాకు ఇచ్చిన ఇన్ఛార్జి వైరా ఇన్ఛార్జి కూడా పదవిని కూడా నేను కొనసాగించుకుంటూ నేను ఈ ఊళ్ళో కూడా మండలంలో కూడా తిరుగుకుంటూ ఈ మండలంలో కూడా నేను సభ్యత్వాలతో పాటు ఎండోమెంట్ వేసి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా నేను సహకరించా. మీరు ఒకరిని సహకరించే మీరు ఎంక్వైరీ చేసినా మీ సెల్లో కూడా మీ అన్ని అప్డేట్ అన్ని పెడతా సార్. టోటల్గా నేను చేసిన అభివృద్ధి అప్డేట్ పెడతా. మీరు చూసిన తర్వాత నాకు సహకరించండి. నేనేమన్నాను సార్, నాకేదో పెద్ద పోస్ట్ ఆడలేదు సార్, నామినేట్ పోస్టు ఏదో నామినేషన్ పోస్టు ఇచ్చేస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. ఓకే సార్, ఇక్కడ రఘునాథపాలెం యువత ఓటర్లకి ఏం చెప్పదలుచుకుంది? ఎందుకంటే ఓటు అంటే చాలా విలువైంది సార్. దాన్ని మద్యానికో మనీకో అమ్ముకోవడం జరుగుతుంది సార్. అలా అమ్మకుండా వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు, ఎలాంటి నాయకునికి ఓటేయాలి, ఏం చెప్పదలుచుకుంది సార్? ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చడి డబ్బు వంచి ఇచ్చడి మందు మద్యంతో చాలా విచ్చడిగా చేశారు ఊళ్ళో. నేను పోయినసారి చెప్పాను, అజయ్ కుమార్ రఘునాథపాలెం మండలానికి 5,000 ఇచ్చినా గెలవడని చెప్పాను. నేను ఈరోజు పాపటిపల్లిలో నేను ఈ 5,000 ఇచ్చితే మేము మా మంత్రి గారు తుమ్మల గారు ఏమి ఇచ్చాడో మాకు తెలుసు. మేము ఇక్కడ 35,000 ఓట్ల మెజార్టీ చూపించాం.
తర్వాత ఎంపీ గారికి 300 చిల్లర ఓట్లు 50 ఓట్లు మెజార్టీ చూపించాం. ఎమ్మెల్యేకి ఎంపీకి గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు సర్పంచ్ కూడా మేము అసలు మాకు పోటీ చేస్తే క్యాండిడేట్ లేడు సార్. కాకపోతే సరైన క్యాండిడేట్కి ఇచ్చేసి మరి పెద్దలు మంత్రివారులు ఇక్కడ సీనియర్లను గుర్తించి ఇస్తే 100% ఏ విలేజ్లో కూడా సార్ కష్టపడే వ్యక్తికి ఇస్తే ఈ ఉన్న 137 పంచాయతీల్లో ఒక్క పంచాయతీ కూడా టీఆర్ఎస్ పోకుండా, ఎందుకంటే మా తుమ్మల గారు చేసే అభివృద్ధిని మేము చెప్పుకుంటాం. అవసరమైతే అధికారులతో మేము ఫైటింగ్ చేసాను, మేము మన నిధులు తెచ్చుకుంటాం సార్. మేము సర్పంచ్ గెలిపించుకుంటాం. 100% మాకు ఏదైతే తుమ్మల గారు చేసిన అభివృద్ధి, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మాకు అభివృద్ధి, నేను ఆ రోజు 450 ఇల్లు మాజీ సర్పంచ్ కట్టించా, స్కూల్ బిల్డింగ్లు కట్టించా, మీకు గతంలో చెప్పాను సార్. మళ్ళీ ఇప్పుడు ఏమి కూడా డెవలప్ కావాలి. మొన్న 30 ఇల్లు వచ్చాయి మాకు, ఇంకా 10 ఇల్లు కావాలని చెప్పి తుమ్మల గారికి మేము మొన్న ఒక ఇస్తే అమ్మటే ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది సార్. 100% ఇక్కడైతే మాకు విలేజ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడైతే ఎలక్షన్ పెట్టినా ఇక్కడ మేము గెలుస్తాం సార్. అది 100% గెలుస్తామని మాకు నమ్మకం. ఓకే సార్, ఫైనల్గా చివరిగా ముగించే ముందు నగేష్ గారు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేయబోతున్నారు సార్? ఈ పాపటిపల్లి పంచాయతీలో మాకు వాటర్ సమస్య ఉంది. దాంతోపాటు ఈ గ్రామంలో ఏదైతే పేదోళ్ళకి పేద విద్యార్థులు, పేద పిల్లలు, ఆడపిల్లలు ఏమైతే సార్ 10th అయిపోగానే మా చుట్టుపక్కల ఖమ్మానికో లేకపోతే ఇంకా బయటకు పోవాల్సి వస్తుంది సార్. వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 10 విలేజ్లు ఉంటాయి సార్. లింకపు, చిమ్మపొడి, కోటపాడు, పోచడిగూడెం, మద్దెరిగూడెం, జానబత్తండ, మన గరడపల్లి, బర్లగూడెం, ఇవన్నీ ఈ ఊరికి సెంటర్ పాయింట్ సార్. ఇక్కడ ప్రతి ఆడపిల్లలు కానీ పై చదువులకు పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు సార్. నేను విద్యాశాఖ మంత్రి గారు ఎవరున్నారో ఆ విద్యాశాఖ మా మంత్రి తుమ్మల గారి ద్వారా ఇక్కడ పాపటిపల్లిలో ఫస్ట్ ఇయర్ కాలేజీని ఒకటి నేను, ఎందుకంటే 10th తెచ్చా కానీ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ నాకు కొద్దిగా అవగాహన ఉంది సార్. ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వస్తే ప్రతి ఆడపిల్ల చదువుకోవడానికి మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. అదొకటి. ఈ పాపటిపల్లిలో ఇంకా మాకు ఏదైతే ఊరు డెవలప్ కావాలనుకుంటున్నామో ఇంకా రోడ్లు కూడా ఏదైతే మాకు ఇప్పుడు ఈ ఫణితాపురం డబల్ రోడ్డు అది సింగిల్ రోడ్ సార్. తర్వాత ఇప్పుడు బర్లగూడెం డోనకల్ పోయేది సింగిల్ రోడ్లు, తర్వాత చిమ్మపూడి పోయే రోడ్డు సింగిల్ రోడ్డు కొద్దిగా సగం ఉంది సార్. ఇవన్నిటి కూడా మంత్రి తుమ్మల గారి చొరవతోని ఇవన్నీ కూడా డబల్ రోడ్ చేసుకొని ఈ ఊళ్ళో మంచి వాతావరణం మంచిగా మేము ఇప్పుడు ఊళ్ళో బొడ్రాయి ముత్యాలం వేసుకున్నాం సార్. రామాలయం కూడా కట్టుకున్నాం. ఆ రామాలయం కూడా మంచి చేసి ఇంకా శివాలయం టెంపుల్ మాకు పక్కనే మున్నీరు వాగు ఉంది సార్, పక్కన బుగ్గ వాగు ఉంది. ఈ వాగులన్నిటి కూడా వాటర్ సోర్స్ లేవు, అది వర్షాధారంతో వచ్చే వాటరే. ఇప్పుడు దానివల్ల మాకు ఇప్పుడు పైనుంచి కూడా ఏదైతే తుమ్మల గారు మాకు బుగ్గవాగుపై కట్టిదన్న అది లిఫ్టిగేషన్ అది మాకు 100% మంచి ఉపయోగపడుతుంది సార్. దాని దగ్గరుండి తుమ్మల గారితో మేము సారు దృష్టిలో ఆల్రెడీ ఉంది. దాన్ని మేము కూడా రేపు సర్పంచ్కి అయిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పి సార్ అమ్మటి బడి తుమ్మల గారు అమ్మటి మా బట్టి గారు అమ్మటి శ్రీనివాసరెడ్డి గారు తిరిగి ఈ అభివృద్ధి చేస్తాం సార్. కరెక్ట్ చూస్తున్నానంటే మీ తెలుగు టీవీ.